శ్రీకృష్ణాష్టమి జయంతి ఉత్సవాలను కాజాగూడ సాయిబాబా ఆలయం ముందు ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి శ్రీకృష్ణ జయంతిని భక్తి శ్రద్ధలతో విచిత్ర వేషధారణలతోటి పిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో అమ్మలై మహిళా మణులు శ్రీకృష్ణునికి భరతనాట్యం చేచు పాటలు పాడారు. ఆలయంలోని భక్తులు తిలకించడానికి చూడడానికి వచ్చినటువంటి చూపరులందరూ కరతాళ ధ్వనులతో సాయిబాబా ఆలయమంతా శ్రీకృష్ణునికి జై జైలని మారుమ్రోగిన భజన చేశారు. ఇక పాల్గొన్న వారికి అందరికీ కూడా ఆలయ చైర్మన్ బహుమతులను ప్రదానం చేశారు. చూసిన కనుల పండుగ కృష్ణ భగవానునితో పాటుగా సాయిబాబా కూడా ఎల్లవేళలా వారి యందు ఉంటాడని ఆలయ పూజారి అందరికీ అర్చన అభిషేకాలు చేయించారు. అనీష్ శ్రీకృష్ణుని వేషం వేశాడు. అనీష్ చిన్న కుర్రవాడు. వారికి సత్కరించవలసిందిగా వారికి ఒక బహుమతి తర్వాత ఆయుష్ శ్రీకృష్ణుడు వేషధారి. అలాగే ఆరాధ్య బలరాముడు, కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఉన్నారు మన దగ్గర. వారిద్దరికి చిరుకానుక, చిన్నపిల్లలు కాబట్టి చాక్లెట్ ఇచ్చాం మనకి. తర్వాత నృత్యం చేసినటువంటి వివి రమణి, ఈశ్వరి, ఇషిక మీరు చక్కటి నృత్యం చేశారు. శ్రీకృష్ణుడి పాటకి డాన్స్ చేశారు. వాళ్ళు బాగా చేశారు, నృత్యం బాగా చేశారు. చాలా 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 ధన్యవాదాలండి. ఈరోజు పరమ పవిత్రమైన దినము, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుడు జన్మించిన దినము. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. ఇది ఒక అవతారము. ఈ అవతారం రోజున జన్మించిన శ్రీకృష్ణునికి వీరు ఘనంగా నివాళులు ఇస్తూ చక్కని నృత్య ప్రదర్శన చేశారు. అలాగే శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వారి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక వేషం వేసుకొచ్చారు. శ్రీకృష్ణుడి వేషంలో హరీష్ బాగా కుదిరాడు. అలాగే ఆయుష్ ఇద్దరు కూడా శ్రీకృష్ణ బలరాములుగా ఇద్దరు తయారయ్యారు. వీరికి పరీక్షలున్నా కూడా ఈ ఇంట్రెస్ట్తో చక్కగా ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకొని వచ్చి ప్రదర్శించి వెళ్తున్నారు. వెళ్తున్నందుకు